బటర్ఫ్లై ట్రీ ప్లాంట్ అండి ఇది. మనకి ఇవి ఫ్లవర్స్ కూడా చూడండి, టీలో వేసుకోవచ్చు. ఇవి హెల్త్కి కూడా చాలా మంచిది. ఇక్కడ చెరుకు చెట్టు వేసాం కదా, చిన్న ఉన్నప్పుడు కూడా నేను చూపించాను. ఇది ఎంత బాగా వచ్చిందో, ఎంత హెల్తీగా ఉన్నది ఇది చెరుకు ప్లాంట్, షుగర్ కేన్ ప్లాంట్. చూడండి గ్రోత్ కూడా ఇక్కడ ఎంత బాగుందో. ఇక్కడ ఈ సైడ్ నుంచి అయితే చెరుకు ఇక్కడ నుంచి అయితే వస్తుంది మనకి. ఇక్కడ ఎంత హెల్తీగా ఉందో చెరుకు ప్లాంట్ అయితే చాలా హెల్తీగా ఉందండి. బియ్యం కడిగిన వాటరు, పప్పు కడిగిన వాటరు, ఆనియన్ పీల్ వాటరు అవన్నీ నేను ఇస్తాను నా ప్లాంట్స్కి అయితే. ఇక్కడ మామిడల్లం ప్లాంట్ అండి. బచ్చల కూర, ఈ బచ్చల కూర పప్పులో వేసుకుంటే కూడా మంచిగా ఉంటుంది. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు ఈ బచ్చల కూర తింటే బ్లడ్ మంచిగా ఇంప్రూవ్ అవుతుంది అంటండి. అల్లవీరా, కొబ్బరి నూనెలో వేసుకొని తలకు పెట్టుకోవాలి, హెయిర్ మంచిగా గ్రోత్ అవుతుంది. అల్లం నేను పెట్టినప్పుడు కూడా చూపించానండి సీడ్స్. ఇది చూడండి ఎంత బాగా కొత్త అల్లం వస్తుంది. ఇక్కడ ఆర్గానిక్గా మనం పండించుకున్న అల్లం. అల్లం అయితే చాలా బాగా వచ్చింది. ప్లాంట్స్ కూడా చాలా హెల్తీగా ఉన్నాయి. ఇది మనకు పసుపు ప్లాంట్. ఇక్కడ ఈ స్వీట్ పొటాటో ప్లాంట్ అండి. మనకు 3 months అయితే పడుతుంది ఇవి కావడానికి. ఇవి గ్రోత్ మనము ఇలా వచ్చినప్పుడు కటింగ్స్తో కూడా మనము ప్రాపగేట్ చేసుకోవచ్చు ఈ స్వీట్ పొటాటోను. లేకపోతే మనకు స్వీట్ పొటాటోస్ ఉన్నప్పుడు కూడా వాటిని కూడా మనము నాటుకోవచ్చండి. ప్లాంట్స్ వస్తాయి పొటాటోస్తో కూడా, స్వీట్ పొటాటోస్. ఇది ఇన్సులిన్ ప్లాంట్ అండి. షుగర్ పేషెంట్స్కి ఈ ఆకు ఒకటి తీసుకొని రోజు మార్నింగ్ తింటే షుగర్ కంట్రోల్లో ఉంటుందంటండి. అందుకని నేనైతే ఇది ఇన్సులిన్ ప్లాంట్ అయితే పెట్టాను. ఒక ప్లాంట్ పెట్టేస్తే మనకు చాలా ప్లాంట్స్, న్యూ ప్లాంట్స్ వస్తాయండి. ఇంకా చూడండి కుండి నిండా అన్నీ ఇవే వచ్చాయి. ఇన్సులిన్ ప్లాంట్ ఇది. ఏ నర్సరీలో వెళ్ళినా కానీ మనకి ఇన్సులిన్ ప్లాంట్ అంటే ఇస్తారండి. షుగర్ పేషెంట్స్కి అయితే చాలా మంచిది ఈ ప్లాంట్, ఈ ఆకులు. కరివేపాకు చూడండి, ఇక్కడైతే ఈ పురుగులు అయితే తినేస్తాయండి ఆకుల్ని. మనం చూసి జాగ్రత్తగా ఈ పురుగుల్ని తీసేయాలి, లేకుంటే ఇది మొత్తం తినేస్తాయి. ఇంత హెల్తీగా ఉన్న కరివేపాకు అయితే మనకు తెల్లారేసరికి అసలు ఒక ఆకు కూడా కనబడదండి, మొత్తం తినేస్తుంది. ఈ పురుగులు అయితే తినేస్తాయి. ఇది రణపాల ప్లాంట్ అండి. ఈ రణపాల ఆకుల్ని మనం ఇట్లా తించేసి డైలీ మార్నింగ్ పరుపు గడుపున తినాలి. కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకైతే స్టోన్స్ కరిగిపోతాయి అంటండి. హెల్తీగా ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు. ఇది పుల్లగా ఉంటుంది, గోంగూర లాగా. రణపాల ఈ ఆకు పెట్టినా కానీ ఇక్కడ నుంచి చాలా ప్లాంట్స్ వస్తాయండి. మనకు ఈ ఆకు కూడా ప్రొపగేట్ చేసుకోవచ్చు, ఈ ఆకుతో కూడా. టర్టిల్ వైన్ ప్లాంట్ బ్యూటిఫుల్గా ఉంటుంది, హ్యాంగింగ్ ప్లాంట్ ఇది. ఈ చిన్న మొక్క మనం తెంపేసి గుడ్డలో నాటినా కానీ వస్తుందండి. కటింగ్స్తో కూడా మనం ఇది నాటుకోవచ్చు, ప్రొపగేట్ చేసుకోవచ్చు.
నేనైతే ఇక్కడ కూడా పెట్టా. ఇక్కడ నేను క్లో బీన్స్ ప్లాంట్ అయితే పెట్టానండి. క్లో బీన్స్ ఇక్కడ ఫ్లవరింగ్ అయితే మనకు స్టార్ట్ అవుతుంది. పిందెలు అయితే వస్తున్నాయి మనకి. ఇవి క్లో బీన్స్ కేరళ వాళ్ళు, తమిళనాడు వాళ్ళు అయితే చాలా వాడతారండి. కర్రీస్ చాలా బాగుంటాయి. ఇది క్లో బీన్. ఇది దొండకాయ, దొండతీగ. ఇది కూడా కటింగ్ ద్వారానే పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా అల్లము మనకు న్యూ ప్లాంట్స్ అయితే వస్తున్నాయి. అల్లము ఇలా పెరిగి మనకు అల్లం ఎక్కువ అయిపోతుంది. ఇది వెడల్పు టబ్బులో పెట్టుకుంటే మనకు అల్లం పెరుగుదలకి బాగుంటుంది. ఎక్కువ అల్లం తీసే అవకాశం ఉంటుంది అన్నమాట చిన్న టబ్బుల కన్నా. ఇక్కడ చూడండి ఎంత బాగా వస్తుంది అల్లం. ఆర్గానిక్గా వండించుకుని తింటే అండి చాలా హెల్తీ కూడా, ఆరోగ్యానికి కూడా మంచిది. ఇక్కడైతే రెయిన్ లిల్లీలండి, బేబీ పింక్ కలర్, చాలా బ్యూటిఫుల్గా మార్నింగ్ లేవగానే వెల్కమ్ చెప్తాయి మనకి ఈ రెయిన్ లిల్లీలు. చాలా గార్డెన్కి అందంగా ఉంటుంది. చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తాయి ఈ ఫ్లవర్స్ అయితే. ఇక్కడ కృష్ణ తులసి, ఈ స్వీట్స్ ద్వారా కూడా మనము వేసుకోవచ్చు కృష్ణ తులసి. ఈ ఆకులు కూడా చిన్నపిల్లలకి దగ్గు అలాంటివి ఉంటే వీటి రసం కూడా మనం ఇస్తే దగ్గు తగ్గిపోతుంది చిన్నపిల్లలకి, అల్లం రసంతో పాటు. కృష్ణ తులసి అంటే ఇది కాడలు నల్ల ఉంటాయండి. బిర్యానీ ఆకు నేను కటింగ్ చేశాను ప్లాంట్కి. ఇక్కడ న్యూ ప్లాంట్ కూడా చిగురు వస్తుంది. కటింగ్ చేస్తే ఏమవుతుందంటే వీటికి బలం ఉంటుంది. ఇవి కూడా లీవ్స్ కూడా ఎక్కువ పెరుగుతాయి. చాలా హెల్తీగా ఉంది చూడండి. లీఫ్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. బిర్యానీలో వేసుకోవచ్చు. బగారాకు ప్లాంట్ అంటారు కదా ఇది. కరివేపాకు ప్లాంట్. మా గార్డెన్లో అయితే చాలా ఉన్నాయండి కరివేపాకు ప్లాంట్స్. ఇక్కడ ఒక కరివేపాకు చెట్టు అండి, నేను ఇక్కడ కటింగ్ చేశాను. ఇంత బాగా వచ్చింది చూడండి కటింగ్ చేసినందుకు. ఈ కరివేపాకును కొబ్బరి నూనెలో వేసి తలకు పెట్టుకుంటే చుండ్రు అలాంటివి తగ్గుతుంది. హెయిర్ కూడా గ్రోత్ బాగా అవుతుందండి, జుట్టు బాగా పెరుగుతుంది. కొబ్బరి నూనెలో వేసి మరిగించి వడగట్టుకుని తలకు స్నానం చేసే ముందు తలకు 1 గంట ముందుగా పెట్టుకోవాలండి. ఇది పసుపు. గ్రోత్ అయితే చాలా బాగుంది, హెల్దీగా ఉన్నాయి ప్లాంట్స్ అయితే. చూడొచ్చు, సీడ్స్ ద్వారా పెట్టాను నేను, ప్రతి వీడియోలో చూపిస్తున్నాను నేను. ఇప్పుడైతే మనకి పసుపు రెడీ అవుతుంది. ఇక పసుపు వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయంటే ఇది. మామిడిలో ఉండేది. ఈ పసుపు ప్లాంట్ టర్మరిక్. మనకి ఇంకా పసుపు అయితే రెడీ అవుతుంది. ఇటు చూడండి పసుపు. స్ప్రింగ్ ఆనియన్స్ సీడ్స్ ద్వారా వేసానండి. స్ప్రింగ్ ఆనియన్స్ సలాడ్స్లో కానీ
మనం డైరెక్ట్ కూడా తినొచ్చు. చాలా హెల్తీగా వచ్చింది. చింత చిగురు, చింత చెట్టు ఇది. ఎర్ర బచ్చలు ఇది, గ్రీన్ కలర్ కూడా ఉంటుంది. నా దగ్గర అయితే 2 రకాలుగా ఉన్నాయి. ఈ కీటకాలు అయితే ఈ లీవ్స్ అన్నీ తినేస్తాయండి. ఈ కీటకాలు మనం జాగ్రత్త చూసుకోవాలా ప్లాంట్స్ని. ఇక్కడైతే తమలపాకు ప్లాంట్ రెడ్ కలర్ది. ఆకు సైజు చూడండి ఎంత పెద్దగా వచ్చిందో. ఇది నా చేతి. ఈ ఆకుల్ని మనము వేడి నీళ్ళలో మరిగించి ఆ వాటర్ తాగితే దగ్గు జలుబు ఉన్న వాళ్ళకు కూడా తొందరగా తగ్గిపోయే అవకాశం ఉందండి. మిరియాలు వేసుకొని కూడా ఇది కషాయం తాగొచ్చు.